మూడు రాజధాని కాలం అంట. ఏది వైజాగ్ ఏంటి విజయ దాని పేరేంటిది వైజాగ్ అక్కడ. మరి విజయవాడలో ఏంటి కేసీఆర్ ఏంటి పిచ్చర్ రాజధాని తీసుకున్నాడు. ఏంటి బాగానే ఉంది మా గోడు. మరి నువ్వేం మొగతం చూపించావు? అమ్మోడు ఇచ్చావు, ఏమి ఇచ్చావు నువ్వు? ఏమి ఇవ్వలేదుగా. ఏంటంటే అప్పులు చేసి అదే ఏంటి సొంత ఆటోలకేమో 10,000 వేసావు. అద్దె ఆటోలు ఇచ్చావు ఏంటి? నువ్వు ఇవ్వలేదు. కష్టపడి ఇచ్చావా? సొంత ఇల్లు ఇస్తానని చెప్పావు, ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఏంటి ఇచ్చేవాడు. ఇలాగా 45,000 అదే 45,000 ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేవాళ్ళు. గ్యామ్లింగ్ ఎక్కడ జరిగింది? మోలీ వల్ల జరిగింది. ఏది నొక్కినా అది పడిపోతుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉందమ్మా తల్లి, బాగానే ఉంది. నేను అక్కడ దాకా వెళ్ళలేను కానీ అమ్మా ఇక్కడే పనిచేసేది నేనా. ఈ బీరువాలు, ఆఫీస్ టేబుల్ అంటే ఆఫీసులు కూర్చుండేది. ఆఫీస్ టేబుల్ ఏంటి ఇప్పుడు ఆఫీస్ టేబుల్ ఆఫీసులో కూర్చుండేది చేస్తాను నేను. ఒక సందులో ఈ సందులోనమ్మా ఆఫీసులో కూర్చుండేది ఆఫీస్ టేబుల్. దానికి రేటు 1,000 రూపాయలు. ఏంటి అయినా అన్నగంటలో వచ్చి 5 రూపాయలు భోజనం చేస్తున్నాం. కార్లు వేసుకుని వచ్చి తింటున్నారు. దాంట్లో తప్పేం లేదు. మనం రూపాయి ఇస్తున్నాం అంటే అన్నం పెడుతున్నారు, తింటున్నావు. నువ్వు రంగులు మార్చిపడడానికి నువ్వు రంగులు మార్చేసి నువ్వు ఏదో ఎలగబెట్టేద్దాం అనుకుంటే ఎలాగమ్మా? దానికి ఎంత న్యాయం ఉంది చెప్పు? పెద్దలకు వస్తుందమ్మా. అంటే మా అమ్మగారికి చచ్చిపోయారు, మా అత్తగారికి వస్తుంది. నాకు కాలు ఇరిగిపోయిందమ్మా, యాక్సిడెంట్ అయింది. అయినా పని చేసుకుంటున్నా. నాకు ఏంటి డిగ్రీ చదివించా. ఇప్పుడు నాకు పింఛన్ లేదమ్మా. పెద్దవాళ్ళుగా 3,500 ఎంత వచ్చేది. మా అమ్మగారు చచ్చిపోయారు, నాకు కాలు ఇరిగిపోయింది. పింఛన్ పెట్టుకుందామంటే సంతకం పెట్టలే. గుంటూరులో సంతకం పెట్టలేదు నాకు. అదే లాక్డౌన్ ముందు మా మోకాలు చెప్పాలి ఇరిగిపోయింది, కన్ను ఇరిగిపోయింది. ట్రైన్ నుంచి పడిపోయా. ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు ఆ రూపాయి బిళ్ళ కూడా రాలేదు నాకు. ఈ రైల్వే హాస్పిటల్ డబ్బులు కూడా రాలేదు. నన్ను బేగి తెచ్చేయాలి అని చెప్పి కన్ను ఊడిపోయింది. ఏంటి జగన్ ఎంత ఒక 1,500 2,000 వేసాడు అంతే. ఆ డబ్బులు వస్తున్నాయి, ఇంకేం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నాం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందా లేకపోతే ఇంకా చెయ్యాలా? మెరుగ్గా చేయాలి, చేస్తారు. మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఏం అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వం? మాకు అంత ఐడియా ఏం లేదమ్మా. మీ ఇంట్లో అందరికి పింఛన్ అందుతుందా? పింఛన్ ఇస్తున్నారు. మన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టారు కదా, అది అమలు అవుతుందా? ఫ్రీ గ్యాస్ అయితే ఇంకా రాలేదు. వచ్చి పెట్టారు, ఇంకా మేము పెట్టుకోలేదు. అది గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉంది, అన్ని బాగానే అవకాశాలు బాగానే.